జాతీయ విద్యా విధానంపై కేంద్రం తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం చెబుతుంటే తమిళనాడులో హిందీని అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెబుతున్నారు. ఓవైపు కేంద్రం, మరోవైపు స్టాలిన్ తగ్గేదేలే అంటే తగ్గేదేలే అని తేల్చి చెబుతున్నారు. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించమని కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని హిందీని అనుమతించబోయే ప్రసక్తే లేదని, కేంద్రంతో పోరుకు తగ్గేదేలే అంటున్నారు స్టాలిన్. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై స్టాలిన్ మరోసారి విమర్శలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా గాలి ఊరుకోదు. అలాగే మమ్మల్ని రెచ్చగొట్టిన ధర్మేంద్ర ప్రధాన్కు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నామని స్టాలిన్ పేర్కొన్నారు. ఎస్సీపీని తిరస్కరిస్తున్న తమిళనాడు విద్యా విధానం ఇప్పటికీ అనేక లక్ష్యాలను సాధించిందని స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇక ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్కు ఉపన్యాసం ఇచ్చినట్లు ఉందని కేంద్రానికి స్టాలిన్ చురకలంటించారు. తాము ఢిల్లీ ఆదేశాలను తీసుకోమని పేర్కొన్న స్టాలిన్ త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని బరిలో దిగాలని బీజేపీకి స్టాలిన్ సవాల్ విసిరారు. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారని పేర్కొన్న స్టాలిన్ దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతోందని, అదే నిజమైతే దాన్ని ఆయన ఎందుకు చేతల్లో చూపించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలని, తమిళంపై ప్రేమ ఉంటే చేతల్లో చేసి చూపించాలన్నారు. అంతేకాదు, హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాష చేసి మరిన్ని నిధులు కేటాయించాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో హిందీ భాషా వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో కేంద్రంతో స్టాలిన్ ప్రభుత్వానికి పంచాయతీ మొదలైంది. తమిళనాడు సీఎం స్టాలిన్, కేంద్ర మంత్రులు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపిన అమిత్ షా, భాష విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ను తీసుకొస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇందుకోసం వెంటనే చర్యలు చేపడతామని అమిత్ షా హామీ ఇచ్చారు. తమిళ భాష సంస్కృతికి, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోని ప్రాంతీయ భాషలను తాము గౌరవిస్తామని పేర్కొన్న అమిత్ షా, ఇప్పటిదాకా CAPF నియామకంలో చూసుకుంటే మాతృభాషకు స్థానం లేదని, దానివల్ల యువతకు నష్టం జరుగుతోందని, అందుకే ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. అన్ని భాషలతో పాటు తమిళ భాషలో కూడా CAPF పరీక్ష నిర్వహించాలని మోదీ నిర్ణయించారని అమిత్ షా తెలిపారు. స్టాలిన్ ఇక నుంచైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని అమిత్ షా సూచించారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో ఇమిడి ఉన్న త్రిభాషా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థానంలో తాము తమిళం, ఇంగ్లీషు ద్విభాషా విధానం అమలు చేస్తామని తమిళనాడు చెబుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదే పదే ఆరోపిస్తున్నారు. తాము కోరుకునేది భాషా సమానత్వమేనని, అంత మాత్రానికి విమర్శించడం మంచిది కాదని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యత కల్పించమని కేంద్రాన్ని అడుగుతున్నామని స్టాలిన్ చెబుతున్నారు. తమిళ భాషకు ప్రాధాన్యత కోసం కేంద్రాన్ని అడుగుతుంటే వారు తమపై దురాభిమానం, పక్షపాతం అనే ముద్రలు వేస్తున్నారని ఎంకే స్టాలిన్ విమర్శించారు. గాడ్సే భావాజలాన్ని కీర్తించే వ్యక్తులు చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తికై జరిగిన యుద్ధాలకు నిధులు అందించిన DMKకు ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారని బీజేపీకి చురకలంటించారు.
జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ ఒక స్థానిక భాషలు నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తమిళ భాషకు, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అనుమతించబోమని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా స్టాలిన్, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో హిందీ భాషను అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెబుతున్నారు. తమ రాష్ట్రానికి హిందీ అవసరం లేదని, తాము హిందీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోయేది లేదని స్టాలిన్ పదే పదే చెబుతున్నారు. హిందీని బలవంతంగా హిందీయేతర ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల్ని కూడా నిలిపివేశారని కేంద్రంపై స్టాలిన్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులోని అధికార డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం తీవ్రమైంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నారని స్టాలిన్ కేంద్రంపై పోరుకు దిగారు. ఈ క్రమంలోనే హిందీ కారణంగా 25 ఉత్తరాది భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల సోదర సోదరీమణులారా, హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా అని స్టాలిన్ ప్రశ్నించారు. 100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయని స్టాలిన్ పేర్కొన్నారు. భోజ్పురి, మైథిలి, ముందేలి, గర్వాలి, కుమావోని, మాగాహి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢీ, సందాలి, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయని స్టాలిన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్ హిందీ రాష్ట్రాలు కావని, వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయని, తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతిఘటిస్తున్నామని స్టాలిన్ చెబుతున్నారు. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దొద్దంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తోంది తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం. అందులో భాగంగానే తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలే ఓ సంచలన పోస్టు చేశారు. హిందీ రుద్దడం తప్పనిసరైతే దాన్ని నిర్మూలించడం కూడా తమకు తప్పనిసరేనంటూ తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడులో కొన్ని ఇళ్ల ముందు ముగ్గులు వేసిన వీడియోను స్టాలిన్ ట్యాగ్ చేశారు. దుఃఖం కలిగించడానికి వచ్చిన హిందీ భాష మా వద్ద నీ కుట్ర ఫలించదు అని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళ తల్లి అందించే అమృతం కోసం నోరు తెరిచి వేళ హిందీని చొప్పించడం తప్పనిసరైతే హిందీని నిర్మూలించడం కూడా మాకు తప్పనిసరి అంటూ తమిళంలో భారతీదాసన్ రాసిన కవితను స్టాలిన్ ప్రస్తావించారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గతంలో కూడా స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడే వారినే భారతీయ పౌరులుగా, మిగతా వారిని 2వ తరగతి పౌరులుగా చూడటం దేశాన్ని విభజించడమేనని స్టాలిన్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలతో భాషా యుద్ధానికి తెర తీయొద్దని గతంలోనే కేంద్రాన్ని హెచ్చరించారు స్టాలిన్. రాజ్యాంగం కల్పించిన భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఆహారం, ఒకే సంస్కృతిని బీజేపీ అమలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ఇది భారత యూనియన్ను దెబ్బతీస్తుందన్నారు స్టాలిన్. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు. కేవలం హిందీకి తల్లిపాలు తాగించి మిగతా భాషలకు విషం పెడతారని స్టాలిన్ కాస్త ఘాటుగానే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా గత కొన్ని రోజులుగా కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీని అనుమతించబోమని స్టాలిన్ చెబుతుంటే కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతోంది. ఓవైపు స్టాలిన్, మరోవైపు కేంద్రం తగ్గేదలే అంటుండడంతో ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామని, హిందీని అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెబుతున్నారు. దీంతో తమిళనాడు, కేంద్రం మధ్య భాషా వివాదం తీవ్ర స్థాయికి చేరింది.